న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సి సెక్షన్ ఆపరేషన్లపై నిజామాబాద్ కలెక్టర్ ఆగ్రహం. సిజేరియన్ ఆపరేషన్లను నియంత్రించాలన్న పాలనాధికారి. నిజామాబాద్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే బీగల. నిజామాబాద్లో ఎంఆర్ఓను కలిసిన రైతు సంఘ నేతలు వరి పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు ప్రారంభించాలని విజ్ఞప్తి. బాన్సువాడ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన షర్మిల. డీటెయిల్స్ చూస్తే సిజేరియన్ ఆపరేషన్లు నియంత్రిస్తూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది సమాజాన్ని ఆందోళన కలిగించే అంశమని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ల శాతం 54 ఉండగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90% వరకు ఉన్నట్లు తెలిపారు. ఇక జిల్లాలోని సిజేరియన్ చేస్తున్న ఆసుపత్రులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో పరిశీలన జరిపిస్తున్నామని వెల్లడించారు. అలాగే సరైన వస్తువులు లేని 2 ఆసుపత్రులను సీజ్ చేసినట్లు తెలిపారు. కానీ నువ్వు చేసి మాత్రం తప్పులు చేస్తే కరెక్ట్ కాదు. ఇది మదర్ అండ్ చైల్డ్కి సంబంధించిన లైఫ్కి సంబంధించిన విషయం. సో ఆన్ కాల్ డాక్టర్ ఉన్న అంటే మన నెక్స్ట్ 15 డేస్ టార్గెట్ ఇదే. మీరు ఆన్ కాల్లో డెలివరీ చేసామంటే మేము చేయలేము. కదా మీరు పెట్టుకుంటే డెడికేటెడ్ గైనకాలజిస్ట్ పెట్టుకోండి, అలో చేస్తాం. లేదు అంటే మాత్రం అంటే అందుకని ఒక 15 డేస్ టైం ఇవ్వాలి మనకు. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా మేము ఆ విధంగానే వాళ్ళకి చెప్పొస్తున్నాం. సో రెండో ఇంపార్టెంట్ విషయము డెడికేటెడ్ గైనకాలజిస్ట్ అనేది ఉండాలి. లేబర్ ఉండాలి, డెడికేటెడ్ గైనకాలజిస్ట్ ఉండాలి. నెక్స్ట్ వాటి తర్వాత ఆసుపత్రి కౌన్సిల్ చేయాలి. మనం వచ్చిన మదర్ను వాళ్ళ పేరెంట్ని కౌన్సిల్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కొంతవరకు మదర్ లేదా ఫాదర్కు లేదా భర్తకు వాళ్ళ మీద ప్రేమ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అరే మా అమ్మాయి నొప్పులు భరించలేకపోతుంది, మీరు ఏదో చేసేయండి అనే దాంట్లో ఎక్కువగా వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తుందని ఒక కంప్లైంట్. ప్రెషర్ వచ్చినంత మాత్రం మనం వీళ్ళు అవుతే వాళ్ళకి చెప్పకుంటే అంటే కాన్సిక్వెన్స్ ఏం చెప్పకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ మూడవది కొన్ని ఆఫీస్లో ముఖ్యంగా ఏం ఆలోచిస్తున్నారంటే నార్మల్ డెలివరీ అంటే ఎక్కువ టైం వెయిట్ చేయాలి, తీసుకునే కాస్ట్ తక్కువ కంపేర్ టు సి సెక్షన్. అయితే అదే సి సెక్షన్ అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. హ్యాపీగా ఆపరేషన్ చేయొచ్చు, హాఫ్ అన్ అవర్ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి యాటిట్యూడ్తో చిన్న కాంప్లికేషన్ వచ్చినా సి సెక్షన్ వరకు మళ్ళిస్తున్నారు అనేది రెండో కంప్లైంట్. సో వాటి కోసం అంటే ఈ పాయింట్ కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ చేయడానికని మండే నుంచి ఒక చిన్న అంటే లాస్ట్ మీటింగ్ వచ్చిన డెసిషన్ అది. మండే నుంచి ఒక 3 men కమిటీకి అందులో కూడా బిలో 36 weeks ఉన్న కేసు ఫస్ట్ అంటే మొత్తం అన్ని తీసుకుంటే మనం దాన్ని కాన్సన్ట్రేషన్ చేయడం కన్నా బిలో 36 weeks అంటే మనకు నార్మల్ డెలివరీ. నిజామాబాద్లోని లబ్ధిదారులకు నగర ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంతో ఆడబిడ్డల్లో సంతోషం నెలకొందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణకే రోల్ మోడల్ అని ఆయన అన్నారు. గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్తో పాటు విడతల వారీగా 12,000 నగదును అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గీతూ కిరణ్, ఆకుల లలిత, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. లక్ష్మి సులోచన యాదమ్మ తోట యాదమ్మ
వరి పంటకు మద్దతు ధర ప్రకటించాలని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా ఏఐకేఎంఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంఆర్ఓ ఆకుల శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రం అందించారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన వరి పంటకు 1 క్వింటాకు 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళారులు మద్దతు ధర కన్నా తక్కువ ధర చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారన్నారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా మరో పక్క వర్షాల నుండి పంటలను కాపాడుకోలేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి వరి పంటకు మద్దతు ధర ప్రకటించాలని రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేశారు. ఏడుపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓకు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అట్లాగే రైతులకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని రెండు డిమాండ్లపైన ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలము వర్షాలు కొడుతున్నాయి, ఒక మొక్కన కోతలు వచ్చినాయి. అట్లాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులను ఆశ్రమించి తక్కువ ధరకు వడ్లు రైతులు అమ్ముకోవడం జరుగుతున్నది. అనేక రకాల పెట్టుబడి పెట్టి 25,000 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అయినాయి పెట్టుబడికి 1 ఎకరానికి. కాబట్టి తక్షణము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వము రైతుల పట్ల సౌతి ప్రేమ ప్రకటించకుండా రైతులకు కనీసం 1 క్వింటాలకు 3,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత రైతుల సంఘం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏడుపల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని సుర్బిరాల్ గ్రామ శ్రీ వీరభద్రేంద్ర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండలి పూజ, హోమము, ధ్వజారోహణ, స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుల సంఘ సభ్యుల సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేసి నేడు ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. పురోహితులు మేడిపల్లి అరవింద్ శర్మ, కుందాపురం నితిన్ శర్మ, ప్రమోద్ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 179వ రోజు కామారెడ్డి జిల్లా చుక్కల్ బాన్స్వాడ నియోజకవర్గంలో కొనసాగింది. ప్రజా సమస్యలను ఆరా తీస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర నిర్వహించారు. కాగా మరి కాసేపట్లో షర్మిల బీర్కూర్ మండల కేంద్రంలో సమావేశంలో ప్రసంగించనున్నారు. ప్రజలతో మాటా ముచ్చట్లో పాల్గొని రాత్రి బీర్కూర్లోని మార్కెట్ యార్డ్లో బస చేయనున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వార్తలకు పెద్దపీట, సామాన్యుడి వైపే మా బాట. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. మోగిన మునుగోడు నగారా, నవంబర్ 3 దాకా ఇక తీన్మారే. జోడు మీదున్న రాజగోపాల్, అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ సవాల్. అసమ్మతి నేతలపై మంత్రి జగదీష్ గోపాల్. ముగ్గులో 3 పార్టీలు,
చెమటలు పట్టిస్తున్న బైపోల్. తెర వెనక మంత్రాంగం, తెర ముందు ప్రచారం. మునుగోడు తీర్పు మీ అమ్మ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా 24/7 న్యూస్, డిబేట్స్, చిట్ చాట్స్, తెర వెనుక వ్యూహాలు, చీకటి కోణాలు, సామాన్యుల కష్టాలు, పాలకుల పరిహాసాలు, సకల రంగాలు, సకల కోణాలు 24/7 మీ అమ్మా న్యూస్ లో తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం మీ అమ్మా న్యూస్. వెల్కమ్ బ్యాక్. పేరుకే బాలికల గురుకుల వసతి గృహం, కానీ ఆ వసతి గృహంలో అన్ని వసతులు కరువే. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు క్రాస్ రోడ్ లో ఉన్న బాలికల గురుకుల వసతి గృహంలో పరిస్థితి ఇది. ఒకప్పుడు ఈ పాఠశాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హాస్టల్ మాత్రం ఇబ్బందుల కుప్పగా మారింది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 600 మంది బాలికలు ఉన్న హాస్టల్లో కనీసం 40 బాత్రూములు కూడా లేని పరిస్థితి. ఉన్న టాయిలెట్స్ లో కూడా డోర్స్ లేకుండా అశుభ్రత, చెత్తా చెదారంతో నిండిపోయాయి. దీంతో ఆ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలికల తల్లిదండ్రులు. ఇప్పుడే మా పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన. ఎన్నో తరగతి మీ పాప? మా పాప 6వ తరగతి, ఒక పాప 6వ తరగతి, ఒక పాప 5వ తరగతి. ఇప్పుడే మా పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చిన. ఏ ఊరు మీది? మాది రింజర్ల. వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఆడపిల్లకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇట్లా ఏం లేవు. బాత్రూమ్ సరిగా లేవు. బాత్రూంలోకి కప్పలు పళ్ళు ఇట్లా వస్తుంటే పిల్లలు భయపడుతున్నారు. మళ్ళీ ఈ చుట్టుపక్కల వాతావరణం చూస్తే అంతా ఎక్కడెక్కడ గడ్డి ఉంది, అక్కడ క్లీనింగ్ లేదు సరిగ్గా. వాటర్ ట్యాంకుల కోతివాడి చనిపోయింది, కోతుల బెడద కూడా ఉంది ఇక్కడ. అంతా పరిశుభ్రత అసలే లేదు ఇక్కడ. వాటర్ కూడా అవే నీళ్లు తాపిస్తారు, ఎక్కడ పరిశుభ్రమైన నీరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికైనా స్పందించి దీనికి మౌలిక సదుపాయాలు కల్పించి వీళ్ళకి మంచిగా అధ్యయనాన్ని కోరుకుంటారు. అన్న, నా పేరు తేలి నరేష్, మాది వేంపల్లి. ఇందులో మా పాప 6వ తరగతి అవుతుంది. అయితే మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ లా కోతి పడి చనిపోయిందట. అదే వాటరు గత 3-4 రోజుల నుంచి యూజ్ చేస్తుర్రట పిల్లలకు. అయితే అది ఎవరికి తెలియకుండా ప్రిన్సిపల్ సార్ తీసేపించి చేసిండట. అయితే మేము ఇక్కడ దాని గురించి వచ్చినాం. కాకపోతే ఇక్కడ దానికి బదులుగా దానికన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి చాలా. అయితే బాత్రూమ్ అనేది పిల్లలకు, ఆడపిల్లలకు కంపల్సరీ కావాల్సిన ప్రథమ సౌకర్యం అది మరీ హీనంగా ఉన్నది, మరి ఘోరంగా ఉన్నది. అట్లానే మన పిచ్చి మొక్కలు, ఈ గడ్డి, ఇందులో పాములు తిరిగే అవకాశం చాలా ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ విషయంలో కూడా సరిగా లేదు ఇక్కడ. దీన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గురుకులాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అటువంటి ఈ గురుకుల స్కూల్ కు మినిమం మెయింటెనెన్స్ కు ఫండ్స్ లేకుండా చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్ని ఎప్పుడు అడిగినా ఫండ్స్ రావడం లేదు. దానివల్లనే ఇవన్నీ సమస్యలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కుర్తూల్పేట్ గ్రామం పరిధిలో ఏర్పాటు చేసిన కొత్త వెంచర్ను బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వెంచర్ను ప్రారంభించి గార్డెన్ సిటీ బ్రోచర్ ఆవిష్కరించారు. సిరికొండ మండలంలో ఇలాంటి వెంచర్ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కుర్తూల్పేట్ గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. ఇక వెంచర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పురుషోత్తం గుప్తా తెలిపారు. దూరంలో మనము ఈ యొక్క గార్డెన్ సిటీ అనే వెంచర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఏదో డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఈ వెంచర్ చేయట్లేదు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 100% వాస్తు, 33 ఫీట్ల రోడ్డు, 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఈ యొక్క వెంచర్ను వేయడం జరిగింది. ఈ వెంచర్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న ప్లాట్లు 150 నుంచి 200 లోపు గజాల ప్లాట్లే చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంది, చిన్న చిన్న ఇరుకు ఇండ్లలో, ఇరుకు దూరంలో ఉండేటువంటి వ్యక్తులకు ఇది ఒక మంచి ఉద్దేశంగా మేము తయారు చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ ప్లాట్లు కూడా మేము ఒక మంచి రేట్లో
వాళ్లకు నచ్చే విధంగా వాళ్లకు పసందైన రేట్లో తక్కువ రేట్లో వాళ్లకు డిటిపిసి లేఅవుట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇలా బ్యాంకు పోవాలన్నా కాగితాలు అవి ఇవి ఏం చూడాల్సిన అవసరం లేదు. మేమే మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ నిజామాబాద్ లో గాని హైదరాబాద్ లో గాని ఇటువంటి వెంచర్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకు చుట్టుపక్కల లేదు. ఆ వెంచర్లు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా లేదు. కాబట్టి మేము ఆ వెంచర్ చేసి సిరికొండలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో విఆర్ఏలు గత 80 రోజులుగా నిర్వహిస్తున్న తమ సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ సీఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని పేర్కొన్నారు. విఆర్ఏలకు అందరికీ పే స్కేల్ అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని తెలిపారు. తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతారని తెలిపారు. గతంలో 2020లో వీఆర్లకు పే స్కేల్ ఇస్తానని నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయాలని మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిన్నటికి 80 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నాము. గత నెల 13వ తారీఖు అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పిలిపించి మీకు చేశాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అది మళ్ళీ తర్వాత 20 తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలను సానుకూలంగా స్పందించి నాకు కొంచెం టైం కాలయాపన చేయకూరి, మీరు విధుల్లో చేరండి, కొంచెం టైం ఇవ్వండి, నేను చేశాను అని చెప్పడం జరిగింది. మేము జీవో ఇస్తేనే సమ్మె విరమిస్తామని మేము చెప్పడం జరిగింది. నిన్న గౌరవ సిఎస్ గారు పిలుపునిచ్చి మాతో చర్చలు జరిపారు. మేము అందులో సమ్మె ఎన్ని రోజులు చేసినామో అన్ని రోజులు జీతాలు ఇస్తారన్నారు. అలాగే పే స్కేల్ ఇస్తారన్నారు. 50 సంవత్సరాల పైబడిన వారికి వారి వారసులకు ఇస్తారన్నాడు. మరియు పదోన్నతులను బట్టి అర్హతలు కల్పిస్తారని చెప్పడం జరిగింది. మేము వీఆర్ఏ సమ్మె చేసినప్పుడు సమయంలో కొందరు వీఆర్ఏలు 65 మంది వీఆర్ఏలు చనిపోయారు. వాళ్ళ గవర్నమెంట్ పరంగా ఆర్థికంగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, అలాగే సిఎస్ గారికి మేము విన్నపించుకున్నాము. మా సమస్యలు సానుకూలంగా స్పందించి వచ్చే నెల 7వ తారీఖు మునుగోడు ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది, వచ్చే నెల 7వ తారీఖు మీ పే స్కేల్ జీవో ఇస్తానని చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని బుడగచొంక కాలనీ మురికి కుంటలను తలపిస్తున్నాయి. కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కానుకొని ఉన్న బహిరంగ ప్రదేశంలో వ్యక్తి పదార్థాలు వేయడం వల్ల పాఠశాలకు వచ్చే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, పందులు విపరీతంగా తిరగడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి వీటిపై చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేయగా కొందరు తమ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో ఊహించిన ఫలితాలు రావడం లేదు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ ఇసారీతిగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సిన అంగన్వాడీ సెంటర్లు టీచర్లు ఉండకపోవడంతో 12 గంటలకే ముగుస్తున్నాయి. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే టీచర్లు డుమ్మా కొట్టడంతో నిర్వహణ కుంటుపడుతుంది. అన్నారం గ్రామంలో గత 2 రోజులుగా టీచర్ రావడం లేదని, వచ్చినా 12 గంటల్లోపే వెళ్లిపోతుందని గ్రామస్తులు ఆరోపించారు. ఇక ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మను వివరణ కోరగా నాకు ఎలాంటి సమాచారం లేదని ఆమె తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. వంట వండినావా? మరి వంట వండినావా? పిల్లలందరూ తినిపోయారా?
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పెద్ద చెరువులో ప్రభుత్వం అందించిన చేప పిల్లలను చెరువులో వదిలారు. జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ చేతుల మీదుగా చేప పిల్లలను విడుదల చేశారు. గంగపుత్ర సంఘ సభ్యులందరికీ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారులకు ఆదాయంతో పాటు ప్రజలకు ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.